పవిత్ర ఆశ్వయుజ మాసంలో దసరా నవరాత్రులను పురస్కరించుకుని అక్టోబర్ 2 నుంచి నవంబర్ 3వ తారీఖు వరకు శ్రీమతి శ్రీ స్రవంతి గారి ఆధ్వర్యంలో ఆశ్వయుజ మాసం నెల రోజుల పాటు దేవి ఆరాధనలు శతచండి మహాయాగం శ్రీనివాస విద్య నెల రోజుల పాటు జరిగే ఈ శక్తి ఆరాధనలో మీరు పాలుపంచుకోండి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. మీ గోత్ర నామాల కొరకు సంప్రదించండి. నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు YVSS గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఆశ్వయుజ మాసం మొదలవుతూనే అమ్మవారి ఆరాధనలు చేసుకునేటటువంటి అంటే 10 రోజులు కూడా చాలా వైభవోపేతంగా దేవి నవరాత్రులు మనం జరుపుకుంటాము. అందరికీ తెలిసినటువంటిదే. దేవి నవరాత్రుల గురించి ఇప్పుడు ఇలా చేసుకోండి, ఎలా చేసుకోండి అని చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళకి తెలుసు ఎలా చేసుకోవాలి ఏంటి అని. ఎందుకంటే వాళ్ళ పెద్దలు చెప్పినటువంటి ఆ ఆచారాన్ని అనుసరించి చేసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ దేవి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి. ఒక్కొక్కళ్ళకి పెద్దవాళ్ళు చెప్పరు, ఏం చేయాలో తెలియదు, కలసం పెట్టాలో తెలియదు, పూజ చెయ్యాలో తెలియదు, చేయొచ్చో తెలియదు, చేయకూడదో తెలియదు. అలాంటప్పుడు అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ఈ 9 రోజుల పాటు సులభతరంగా పొందేటటువంటి విధానం ఏదైనా ఉందా అండి? అంటే అమ్మా, ఇప్పుడు నవరాత్రులు అనేది ఏంటంటే మీరు చెప్పినట్టుగానే చాలా మందికి, కొంతమందికి ఏంటంటే 9 రోజులు దీక్షగా ఉండి కలసం పెట్టుకుని చక్కగా భూసేనం చేస్తూ, ఏకభుక్తం చేస్తూ, బ్రహ్మచర్యం చేస్తూ పాటించేది వాళ్ళ ఆచారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది ఆనవాయితీ మాట కన్నా ఫాలో కావాల్సిందే. కొందరికి ఏంటంటే ఇప్పటిదాకా ఆనవాయితీ లేదండి, ఇప్పుడు మేమేం చేసుకోండి అంటే చక్కగా మీరు అమ్మవారి పటం ఇంట్లో పెట్టుకుని, అంటే మనకి మంచి చెరుగ్గడ లాంటిది పట్టుకుని రాజరాజేశ్వరి అమ్మవారు ఉంటుంది కదా, అట్లా తీసుకుని కనుక ప్రశస్తంగా మనం రోజు కూడా మీకు ఏది వస్తే అది, మీకు అష్టోత్తరం వచ్చు, లేకపోతే సహస్రం వచ్చు, లేకపోతే చండీ సప్తశతి లాంటి ఏంటంటే నోరు తిరక్కపోతే చేయబాకండి, చేయగలిగిన వారిని చేయండి తప్పితే మీకు ఏదైతే అమ్మవారిని శ్రీమాత్రే నమః అనుకున్నా సరిపోతుంది, లేకపోతే ఓం శ్రీం శ్రీ అయి నమః అనుకున్నా సరిపోతుంది మంత్రం. అలా మీకు ఏదైతే నోటికి స్పష్టంగా వస్తుందో, ఏదైతే మీరు చేయగలరు, లలిత సహస్రనామం చేయగలిగారు, మీరు ఏదైతే వస్తుందో రెగ్యులర్గా అది మీరు చెయ్యగలను అని దీక్షగా అనుకున్నప్పుడు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ ఒక నియమం పెట్టుకుని ఆ నియమంగా చెయ్యండి. అది ప్రధానమైన పద్ధతి. లేదు అది కూడా చేయలేమనుకున్నారనుకోండి, అంటే ఏంటంటే మనకి కొన్ని సాత్వికమని తామసికమని రకరకాలు ఉంటాయి. ఇప్పుడు నారాయణ మంత్రం చేయాలనుకోండి తులసి మాలతోనే చేయవలను, శివమంత్రం చేయాలనుకోండి రుద్రాక్షలతో చేస్తారు, అమ్మవారి మాల చేయాలనుకోండి మీకు తామర తోడులో వస్తుంది మృణాలని అంటారు, పద్మమాల అంటారు, దాంతో చేస్తారు తామరమాల. అలాగేంటంటే అమ్మవారికి మాత్రమే ప్రశస్తమైందంటే సాత్విక దేవతలు ఇప్పుడు విష్ణుమూర్తి ఉన్నారంటే ఆయన నిమ్మకాయన మాల వేరు, కానీ అమ్మవారికి ఇదేంటంటే అమ్మవారి క్షేత్రాల్లో ఏదైతే శక్తి క్షేత్రాలు ఉంటాయో అక్కడ మాత్రమే ఉపయోగించేటువంటి ఒక వస్తువు ఏమిటంటే నిమ్మకాయ. పులుపు అన్నది మామూలుగా అమ్మవారికి మాత్రం ఉపయోగిస్తారు, చాలా ప్రీతి అమ్మవారికి అని కూడా. అందుకని ఏంటంటే నిమ్మకాయలు మాల వేస్తారు. ఇంకోటి ఏంటంటే మన అమ్మవారి గుడిలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే మన నిమ్మకాయ తీసుకెళ్ళి ఇస్తే చక్కగా అక్కడ పెట్టి ఇస్తారు, లేదా అక్కడ మామూలుగా రోజు ఉంటాయి, మీరు వెళ్ళినప్పుడు కనుక అడిగితే నిమ్మకాయ ప్రశస్తంగా తెచ్చుకుంటారు. ఈ శాక్తి ఉండేటువంటి స్థానాలు ఏంటంటే నిమ్మ అనేది ప్రధానం. అందుకని ఏంటంటే మనం సాత్వికం చేసేటప్పుడు దీపారాధన వేరుగా ఉంటుంది, మనకేంటి దోష నివారణ చేసి ఉప్పు దీపం అనేది సపరేట్గా ఉంటుంది. అలాగేంటంటే శాక్తేయానికి సంబంధించి అమ్మవారికి సంబంధించి ఏంటంటే మీరు నిమ్మకాయని కనుక ఇలా వెనక్కి ఒలిచి దాంట్లో గనక మనం దీపారాధన చేస్తే ఏంటంటే ఇదేంటంటే కొన్ని రకాలైన దోషాలని అమ్మవారు నివారించడానికి వీలవుతుంది. ఇది కూడా ఏంటంటే మనకి రాహుకాలం అని ఉంటుంది, ప్రతిరోజు ఉంటుంది. అదేంటంటే మామూలుగా ఇప్పుడు సోమవారం తీసుకున్నారనుకోండి 7:30 నుంచి 9 దాకా వస్తుంది. నెక్స్ట్ ఈ మీకు 9 నుంచి 10:30 దాకా ఏంటంటే శనివారం వస్తుంది. శనివారం ఎప్పుడండి? 9 to 10:30. శనివారం వచ్చి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 9 నుంచి 10:30 దాకా వస్తుంది. ఫ్రైడే వచ్చింది అనుకోండి, ఫ్రైడే వచ్చేసి ఏంటంటే మీకు 10:30 నుంచి 12 దాకా వస్తుంది ఫ్రైడే. ఆ తర్వాత బుధవారం వచ్చేసి మీకు చక్క 12 నుంచి 1:30 దాకా ఉంటుంది. తర్వాత మనకి గురువారం వచ్చేసి ఏంటి 1:30 నుంచి 3 దాకా ఉంటుంది.
తర్వాత మంగళవారం వచ్చేసి ఏంటంటే 3 నుంచి 4:30 దాకా ఉంటుంది. ఆదివారం 4:30 నుంచి 6 దాకా ఉంటుంది. ఇది స్టాండర్డ్. రాహుకాలం అనేది ఇది పర్ఫెక్ట్ ఎప్పుడు మారదు. ఈ వరుస కనుక మనం గుర్తుపెట్టుకుంటే అంటే సోమ, శని, శుక్ర, బుధ, తర్వాత ఏంటంటే మనకి గురువారము, మంగళవారం, ఆదివారం ఈ వరుసలోనే వస్తుంది. ఇవి స్టాండర్డ్ అనమాట. కనుక ఏంటంటే అది గుర్తు పెట్టుకుని మనకి ఈ నవరాత్రుల్లో మీకు 2 రోజులు మాత్రమే మళ్ళీ రిపిటేషన్ అవుతాయి. ఎందుకంటే 9 రోజులు కాబట్టి మిగతా అవే స్టాండర్డ్ వస్తాయి కాబట్టి ఆ టైంలో కాస్త మనం ఫ్రెష్గా శుచిగా మనకి స్వచ్ఛమైన నిమ్మకాయని తీసుకుని దాన్ని వెనక్కి ఒలిచి గనక దానితో గనక దీపారాధన గనక చేసినట్లయితే గనక ఏంటంటే చాలా వరకు దోషాలు మనకేంటంటే బాగా చీడపేడగా ఉండి చాలా ఏదో ఎవరో దిష్టి తగిలింది, మనకి ఏదో కలిసి రావట్లేదు, ఏది అంటుకున్నా సరే ముందుకెళ్ళి అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వస్తుంది, ఇలా ఉంటాయి. అక్కడ ఫిజికల్ గా ఏమీ కనిపించదు, జాతకంలో ఏ దోషం ఉండదు. కానీ ఏంటంటే నిరంతరం ఏంటంటే ఈ పక్క వాళ్ళ దృష్టి పట్టడం వల్ల వచ్చేటువంటి దోషం ఏదైతే ఉంటుందో తాంత్రికంగా ఈ దోషాన్ని ఎదుర్కొట్టినట్టుగా బాగా పర్ఫెక్ట్ గా పనిచేస్తుందమ్మా ఇది. అందుకని ఏంటంటే ఆ నిమ్మకాయ దీపాన్ని చక్కగా శుభ్రంగా ప్రతి రాహుకాలంలో ప్రతిరోజు కూడా పెట్టుకుని నేను కేవలం ఏంటంటే ఈ దృష్టి దోషాల నుంచి నాకు నివారణ కలిగించు అని గనక మనం చేసుకుంటే ఇవి పోతే ఏంటంటే ధార్మికత అమ్మ ఇప్పుడు మనకి అనుకూలంగానే ఉంటుంది. ఈ మధ్యలో ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవి మనకి నివారణ కావాలి కాబట్టి ఈ దృష్టి దోషం నుంచి కూడా పూర్తిగా నివారణ అయిపోయి మనకి రావాల్సిన అనుగ్రహం సంపూర్ణంగా రావడానికి వస్తుంది. అంటే నీళ్లు స్వచ్ఛంగా అడుగున ఉన్నాయి, పైన పాచి అడ్డం పడింది, దాన్ని తొలగిస్తే ఆటోమేటిక్గా అమ్మ కరుణ మనకి అపారంగా రావడానికి మధ్యలో దాన్ని తొలగించుకోవడం కోసం ఇది బాగా ప్రశస్తంగా సింపుల్ గా ఉంటుంది. చక్కగా ప్రతి ఆడవాళ్ళు ప్రతి ఇంట్లో చేసుకోవచ్చు. టైం గుర్తు పెట్టుకుని ఆ టైంలో చేసి అమ్మకి నమస్కారం పెట్టుకుంటే ఈ మధ్యలో ఇవన్నీ కూడా తొలగిపోతాయి, అడ్డంకులన్నీ కూడా. రైట్, బ్యూటిఫుల్ అండి. అయితే ఒక్క నిమ్మకాయనే కట్ చేసి 2 డొప్పల్లా చేసేసి రెండిట్లో పెట్టమంటారా, ఎట్లా పెట్టమంటారు? రెండిట్లో అయినా పెట్టుకోవచ్చు అమ్మా, మీరు ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే మనకి పెట్టేటప్పుడు ఏంటంటే మనకి వాకిట్లో అయినా పెట్టుకోవచ్చు, ఈ తులసమ్మ దగ్గర అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే దేవుడి దగ్గర అటు ఇటైనా మనం పెట్టుకోవచ్చు. ఏదైనా సరే ఏంటంటే ఇది దృష్టి దోషానికి ధార్మికమైంది కాదు. ఉప్పు దీపం గాని నిమ్మకాయ దీపం గాని పూజకి సంబంధించింది కాదు, మనకి దోష నివారణ కోసం. అది గుర్తు పెట్టుకోవాలండి. సో ఇంట్లో కూడా పెట్టుకోవచ్చా అండి? పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే దేవుడు మందిరంలోనే పెట్టాలి, లోపల కాదు ముందు. అసలు దేవుడి గుళ్ళోనే పెట్టుకోవాలి తప్ప ఇంట్లో పెట్టకూడదు. అలా ఏం లేదు. ఇట్లా రకరకాలుగా దేవుడి దగ్గర పెడతాం. దేవుడి దగ్గర పెట్టేది ఏంటంటే ఆజ్యంతో కూడినటువంటిది, త్రివర్తి సంయుక్త 3 వత్తులతో నలిపెట్టింది, దేవుడికి ఆరాధన కోసం పెడతాం. ఇది దోష నివారణ కోసం పెడతాం. ఉప్పు దీపం గాని నిమ్మకాయ దీపం గాని దోష నివారణ కోసం పెట్టేది, అంటే ఆరాధన కోసం కాదు. కనుక ఏంటంటే మనకి చీడ ఇవన్నీ తొలగిపోవటం కోసం పెట్టేది కాబట్టి ఇది మందిరం ముందు కానీ, లేకపోతే వాకిట్లో గడప ముందు కానీ, లేకపోతే పెరడులో అక్కడ కానీ అక్కడ పెట్టుకోవచ్చు. చక్కగా పెట్టుకోవచ్చు. అర్చన చేసేటప్పుడు పెట్టేది కాదు ఇది రాహుకాలంలో. రైట్, నేను ఒకసారి టైమింగ్స్ సండే టు సాటర్డే ఎప్పుడు వస్తాయి ఒకసారి చెప్పేస్తాను. దీన్ని చక్కగా మీరు స్క్రీన్ షాట్ చేసి పెట్టేసుకోండి, మీకు ఇంకేం ఇబ్బంది ఉండదు. రాహుకాలం ఎప్పుడు డౌటే, ఎప్పుడు వస్తుందని ఒకసారి నేను చెప్పేస్తాను, మీరు చక్కగా స్క్రీన్ షాట్ చేసుకోండి. ఆదివారం 4:30 నుంచి 6 వరకు సాయంత్రం, సోమవారం 7:30 పొద్దున్న 7:30 నుంచి 9 వరకు, మంగళవారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4:30 వరకు, బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. డెఫినెట్ గా ఈ 9 రోజులు కూడా అమ్మవారి ఆరాధనలు ఎటు చేసినా చేయకపోయినా ఈ దీపారాధన అయితే చేసుకోవచ్చు కదా, ఏమండి? రైట్ రైట్ అండి, చాలా చక్కగా వివరించారండి, కృతజ్ఞతలు, నమస్కారం.